హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ రోజు వచ్చేసి మరింత యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్తో మేము ఉన్నాను. సో ఇక మన ఛానల్ ఎవరైనా మరి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వాచ్ చేస్తున్నట్టే తప్పకుండా వాచ్ చేయండి. సో లైక్ అయితే చేయండి. సో సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన గంట సింబల్ ట్యాప్ చేయండి. అందులో ఆల్ అనే ఆప్షన్ చూస్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా మీకు రీచ్ అవుతుంది అనమాట. సో ఈ వీడియోలో మరి మీకు ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఏంటంటే, సో ఏపీపీసీటీకి సంబంధించి ర్యాంక్ కార్డ్స్ అయితే వచ్చాయి. సో ర్యాంక్ కార్డ్స్ వచ్చిన తర్వాత సో నెక్స్ట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి మనకి అడుగుతూ ఉన్నారు. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఈరోజు క్లియర్గా అయితే ఇస్తున్నాను. మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూస్తూ లైక్ చేసి ఈ వీడియోని మరింత ఫాస్ట్గా ముందుకు పంపించడానికి హైప్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ మీకు టాపిక్లోకి వస్తే, సో నేను గతంలో చెప్పాను అనమాట, ర్యాంక్ కార్డ్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లో ఇక్కడ ఏం చేస్తుందంటే, మనం వెబ్సైట్ అయితే తప్పకుండా ఫాలో అవ్వాలి. సో మీకు ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఇక్కడ ఒక డీటెయిల్స్ ఈ పేరాలో ఏమి ఇచ్చారంటే, సో ఇక్కడ మీకు కాలేజెస్ లిస్ట్ అనేది మీకు వెబ్సైట్లో మేము పెడతాము. సో వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది, అంటే కాలేజ్ యొక్క డీటెయిల్స్ అనమాట, అంటే ఎక్సర్సైజ్ అనేది మీరు చేసుకోండి. అంటే కాలేజ్ ఎలాగుంది, తర్వాత హాస్టల్ ఎలాగుంది, ఆ ఫీ స్ట్రక్చర్ ఎలాగుంది, సో వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ అంటే ఒక ఎక్సర్సైజ్ లాగా మీరు చేసుకొని వెబ్ ఆప్షన్ ఇచ్చే ముందు వెబ్ కౌన్సిలింగ్ ఎప్పుడైతే మనకు మరి కండక్ట్ చేస్తారో ఆ టైం కంటే ముందే మీరు ఒక ఎక్సర్సైజ్ అయితే చేసుకోండి. అంటే మీరు ఒక అవగాహనతో ఉండండి అని చెప్పేసి ఏ ఆప్షన్ చూజ్ చేసుకోవాలి, ఏ కాలేజీ తీసుకోవాలి అనేది మీరు ఒక ఎక్సర్సైజ్ లాగా చేసుకోండి అని చెప్పేసి చెప్తా ఉన్నారనమాట. సో ఈ డీటెయిల్స్ అయితే మీరు తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఈ పేరాలు అయితే ఇచ్చారనమాట. సో అది మీకు బిఫోర్గా ఈ కాలేజీ లిస్టు అవన్నీ వెబ్ కౌన్సిలింగ్ ముందు అయితే ఇస్తారనమాట, ఇప్పుడైతే ఇవ్వరు. సో ఇక్కడ చూడండి, మనం రెగ్యులర్గా అయితే వెబ్సైట్ అయితే ఫాలో అవుతుండాలి. అది కూడా మీకు ముందు ఇంకా వెబ్సైట్ ఫాలో ఎందుకు అవ్వాలనేది కూడా నేను మీకు చెప్తూ వస్తాను. మీరు శ్రద్ధగా గమనిస్తూ ఉండండి, స్కిప్ చేయకండి. సో ఇక్కడ వచ్చేసి మీకు జనరల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారనమాట. సో ఈ జనరల్ ఇన్స్ట్రక్షన్స్లో ఏమి ఇచ్చారంటే, సో మీరు ఎవరైతే క్యాండిడేట్స్ అయితే ఉన్నారో వాళ్ళంతా ఆన్లైన్ కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వాలన్నమాట. సో ఏదైతే మీకు మాన్యువల్గా అయితే ఉండదు. ఒకవేళ అటెండ్ అవ్వకపోతే వాళ్ళ అడ్మిషన్ అనేది కోల్పోయే అవకాశం ఉంది. సో వాళ్ళ సీట్ కోల్పోయే అవకాశం అయితే ఉంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో నెక్స్ట్ పాయింట్ ఏం చెప్తున్నారంటే, మీరు ఏదైనా ఇల్లీగల్ అంటే లిటిగేషన్స్ ఏమన్నా మీ సర్టిఫికేట్స్లో కానీ ఏదైనా కానీ మీ ప్రాసెస్ అంటే కంప్లీట్గా మీరు టెస్ట్కి అటెండ్ అయిన విషయంలో కానీ ఏదైనా కానీ లిటిగేషన్స్ ఏమైనా ఉన్నాయంటే వాటికి సంబంధించినటువంటి చర్యలు సో మీకు కోర్టు ద్వారా అంటే ఏదైనా న్యాయపరంగా చర్యలు అయితే తీసుకుంటారని చెప్పేసి, చట్టపరంగా చర్యలు తీసుకుంటారని చెప్పేసి ఈ యొక్క పాయింట్లో ఇచ్చారనమాట, సెకండ్ పాయింట్స్లో. సో థర్డ్ పాయింట్లో ఏమి ఇచ్చారంటే, సో ఏంటంటే ఇక్కడ మీకు ఆటోమేటిక్గా మీరు ఏదైతే ఎంట్రన్స్ టెస్ట్కు అటెండ్ అవుతారో, సో మీరు ఎంట్రన్స్ టెస్ట్కు అటెండ్ అయిన వెంటనే మీకు ఆటోమేటిక్గా సీటు అలాట్మెంట్ అవుతుందని చెప్పేసి క్యాండిడేట్స్ ఎవరు అలాగా అనుకోవడానికి అయితే ఆస్కారం అయితే లేదు. సో మీరు కంపల్సరీ పైన ఏవైతే ఎలిజిబిలిటీ రూల్స్ అయితే ఉండవు త్రూ వెబ్ కౌన్సిలింగ్ ద్వారా, సో మీకు ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేసుకొని వెబ్ కౌన్సిలింగ్కి అటెండ్ అయ్యి సో అడ్మిషన్ పొందడానికి సో మీరు ఆ ప్రాసెస్ అయితే ఫాలో అయ్యి ఉండాలి. ఎవరైతే మేము ఎంట్రన్స్ టెస్ట్కి అటెండ్ అయినాం కదా, సో వెబ్ కౌన్సిలింగ్ ఇవ్వకుండా మేము కాలేజ్ అడ్మిషన్స్ వస్తాయిలే అనే ఉద్దేశంతో ఉంటే మాత్రం అది మీకు కష్టమే, అదే దానికి మీరు బాధ్యులు అని చెప్పేసి అని అంటున్నారు అనమాట. సో అది రూల్స్ పరంగా మీరు ప్రాసెస్ అనేది క్రిటీరియా మీరు ఫాలో అవ్వాలని చెప్పేసి చెప్తున్నారు ఈ పాయింట్లో. సో నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ చూసినట్లయితే మనము, సో ఇక్కడ ఏం చెప్పారంటే ఫోర్త్ పాయింట్లో, సో మీరు ఒకవేళ అంటే ఇప్పుడు మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, వాటికి సంబంధించినటువంటి మరి ఇంప్లిమెంటేషన్ సంబంధించి ఏమైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్ సంబంధించి డెసిషన్ దానికి వాటికంటే సో ఏదైనా కానీ అథారిటీ వాళ్ళకి సంబంధించిన డౌట్స్ వచ్చినా, సో ఏదైనా ప్రాసెస్ అంటే టైమింగ్ చేంజ్ చేయాలన్నా, వెబ్ కౌన్సిలింగ్కి సంబంధించిన డేట్స్ చేంజ్ చేయాలన్నా, సో ఇంకేదన్నా కానీ ఏ ఇష్యూ ఉన్నా కూడా వాటికి సంబంధించిన రూల్స్లో కూడా ఏదన్నా చేంజ్ చేయాలన్నా కూడా ఆ అంతిమ నిర్ణయం అనేది చైర్పర్సన్కి ఉంటుంది, ఫైనల్ డెసిషన్ అనేది చెప్పేసి చెప్తా ఉన్నారనమాట. అంటే ఇది కండక్ట్ చేసే చైర్పర్సన్కి అయితే ఉంటుంది, ఏపీసెట్ కన్వీనర్ కానీ చైర్పర్సన్కి అంతిమ నిర్ణయం అని చెప్పేసి ఈ పేరాల్లో చెప్తా ఉన్నారు ఈ పాయింట్లో మనకి. నెక్స్ట్ ప్రాసెస్ చూసినట్టయితే ఇక్కడ కౌన్సిలింగ్ అనేది మరి అలాట్మెంట్ ఎట్లా ఉంటుంది, కౌన్సిలింగ్ అండ్ అలాట్మెంట్ సీట్ ఎలా ఉంటుందని ఇక్కడ ఇచ్చారు. సో మీరేంటంటే కౌన్సిలింగ్ అండ్ కండక్ట్ త్రూ వెబ్ కౌన్సిలింగ్ అని చెప్పేసి ఇచ్చారు. నేను ఆల్రెడీ పైన కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, ఆన్లైన్ మోడ్లో ఉంటుంది, కౌన్సిలింగ్ కూడా వెబ్ కౌన్సిలింగే ఉంటుంది. సో ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే, మీకు ఎవరికి కూడా ఈ విషయం అంటే ఇప్పుడు ఎప్పుడు కండక్ట్ చేస్తారు అనేది కూడా డీటెయిల్స్గా మీకు డైరెక్ట్గా మీకు కాల్ లెటర్ ఇండివిజువల్ అయితే పంపించరు, మీరు న్యూస్ పేపర్ అయితే ఫాలో అవ్వాలని చెప్పేసి చెప్తున్నారు. మీకు ఎటువంటి డైరెక్ట్ మీకు క్లియర్ అంటే మీకు ఇండివిజువల్గా అయితే పంపించరు, మీరే న్యూస్ పేపర్ అండ్ వెబ్సైట్ అయితే ఫాలో అవ్వాలి అనేది ఈ వెబ్సైట్కి సంబంధించిన వెబ్ కౌన్సిలింగ్కి సంబంధించిన డేట్స్ అనేది మీకు వెబ్సైట్లో పెడతారని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఇస్తూ ఉన్నారు. సో ఇంకొక కిందికి స్క్రోల్ చేసి కూడా మీకు క్లారిటీ ఇస్తాను. సో దానికి సంబంధించినటువంటి హెల్ప్ లైన్ నెంబర్లు కానీ అంటే మీకు వెబ్ కౌన్సిలింగ్కి సంబంధించినటువంటి
ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా హెల్ప్ లైన్ నెంబర్కి ఫోన్ చేయడానికి, ఇన్స్ట్రక్షన్స్ కానీ మరి ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ అనేది కూడా మీకు నెక్స్ట్ మీకు బిఫోర్గా అంటే ఎప్పుడైతే వెబ్ కౌన్సిలింగ్ బిఫోర్లో మీకు అందజేస్తామని చెప్పేసి చెప్తున్నారనమాట. ఇక్కడ క్లియర్గా ఇచ్చింది అదే అనమాట. ఈ పేరాలో వచ్చేసి మీకు ఇన్స్ట్రక్షన్ బుక్లెట్లు ప్లస్ వాటికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ మరి పూర్తిగా మీకు వెబ్సైట్లో పొందుపరుస్తాము. అది కూడా బిఫోర్గా వెబ్ కౌన్సిలింగ్కు బిఫోర్గా అనౌన్స్మెంట్ చేస్తాము. అది కూడా వెబ్సైట్లోనే పెడతాము. లేదంటే న్యూస్ పేపర్ కూడా ఫాలో అవ్వచ్చు. వెబ్సైట్ అండ్ న్యూస్ పేపర్ ఫాలో అవ్వండి, దాంతోపాటు నా ఛానల్ కూడా ఫాలో అవుతూ రండి. సో మీకు కొంత ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా ఉంటుంది. సో ఇది బ్రో మీకు మీరు అనుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మీకు క్లియర్గా ఇచ్చానని అనుకుంటున్నాను. సో మీకు ఇది యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం తప్పకుండా మరి ఒక లైక్ చేసి మరి కంపల్సరీ హైప్ అనే ఆప్షన్ క్లిక్ చేసి మీరు షేర్ కూడా చేయండి. ఎందుకంటే ఎక్కువ మెంబర్స్ రీచ్ అవ్వాలంటే మీరు డైరెక్ట్ షేర్ చేసి కూడా రీచ్ అవుతుంది. సో మరింత యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్తో ఇంకొక వీడియోతో మేము ముందుంటాను. అంతవరకు సెలవు మరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై జవాన్ జై కిసాన్.